పూరా లోకల్. నేను చాలా మంది మిత్రులు పాత్రికేయులతోటి కానీ కాంగ్రెస్ నాయకులందరితోటి ఎప్పుడు మదన పడతా ఉంటా. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి మాకు ఐడియా లేదు, మెడికల్ కాలేజీ ప్రకటించిపోయింది. మెడికల్ కాలేజీ చుట్టూ చూస్తే మెడికల్ కాలేజీలు 60 కిలోమీటర్ల రేడియస్లో 9 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. రావు అనే ఆలోచనతో ముందుగా కొంత ముందు చూపుతోటి దీని పడకల ఆసుపత్రి పెంపొందించే భాగంగా 250 బెడ్ తీసుకొని వచ్చినాం. ఇవాళ పెద్దలు రాంగ దామన్న ఇది వారాహి నవరాత్రోత్సవాలు, మీరు అమ్మవారిని ఆశీర్వదిస్తాం. మీరు ఎప్పుడు నేను కూడా వారాహి నవరాత్రులు అమ్మవారి ఎల్లవ్వ తల్లి ఇక్కడనే. నిన్న కూడా బోనాలు శురువైన ఇలా మీ మాటతోటి వీళ్ళకి మామూలుగా అర్థం కాలే. మెడికల్ కాలేజీ చదువుకున్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్లు 50 మంది ఆసుపత్రిలో పనిచేయడానికి ఎలా మనకు శాంక్షన్ చేసింది. దాని ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టమని సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎంబీబీఎస్ కాదు, ఎలా పీజీ కోర్సులు 50 మంది డాక్టర్లు చదువుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక్కసారి అందరు లేచి గట్టిగా చప్పట్లు కొట్టేటువంటి ఒక పెద్ద కోర్సు ఇక్కడ రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో అనారోగ్యం ఉన్నది. ఇన్ని 250 పడకల ఆసుపత్రిని 50 మంది ఎంబీబీఎస్ చదువుకునే డాక్టర్ల పర్యవేక్షణలో నేనైతే హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు నన్ను ఆశీర్వదించారు. ఎప్పుడు కూడా హైదరాబాద్లో ఏం లేదంటే ఉరికే చిక్కనే ఉంటా. ఈడ ఆడ వండుకుంటూ ఎలా ప్రతి అంశం మీరు నాకు నిజంగా చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒక చిన్న తమ్ముళ్ళలాగా చూస్తే 50 వేలు వచ్చినా కానీ పిల్లల లెక్క కనబడతా. కాబట్టి నన్ను కొట్టికున్నా అందరూ సొంత తమ్ముళ్ళలాగా చూసి ఎలా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను ఆనాడు ప్రియాంక గాంధీ నా నాయకురాలు ప్రకటించిన అంశం ఎట్లా పరిష్కరించాలనే తపన బద నాకుంది. ఎలా 50 పడకలతో 50 పీజీ సీట్లను ఇచ్చే చరిత్రలో హుస్నాబాద్ ప్రజలు మిమ్మల్ని మర్చిపోరు అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. 4 లైన్ల రహదారి, రాజీవ్ రహదారి హుస్నాబాద్ అన్న ఇది చిరకాల వాంఛ. ఇట్లా అడుగు పెడితే జిల్లా కేంద్రంలో పడతాం అనే మాట మనం చేస్తూ మరొక్కసారి ఇప్పుడు ఒక 2-3 చెక్కులు మహిళా సంఘాల కార్యక్రమం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను.